నమస్కారం అందరికీ, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సుమలత. ఈరోజు మనం వచ్చేసాము హైదరాబాద్లో మనకి ప్రసాద్ ఐమాక్స్ పక్కనే 19th గ్రాండ్ నర్సరీ మేళా అయితే జరుగుతుంది. అంటే ₹2 నుంచి 2 లక్షల వరకు మొక్కలను అయితే ఇక్కడ పెట్టారు. సో మనం మేళా లోపలికి వెళ్ళి చూద్దాము ఎలాంటి మొక్కలు అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి. ఇది 19th గ్రాండ్ నర్సరీ మేళా అండి, అస్సలు మిస్ కావద్దు. ఇక్కడ ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క అంటే మనకి అవైలబుల్గా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అన్నీ మీకు చూపిస్తాను, నాతో పాటు మీరు వచ్చేసేయండి. మనం లోపలికైతే వచ్చేసాం. మనం లోపల వచ్చినంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ అంటే ఎవరైనా సరే ₹50. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా 5 years నుంచి ఎవరైనా సరే ₹50 టికెట్. ఏంటి సార్, ఫస్ట్ మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే ఏదో పెట్టేశారు. ఏంటి సార్ ఇది? అంటే మొక్కలన్నీ చూడున్నాము. ప్లాంట్స్ కి సంబంధించింది కాదు, మాది ప్రాపర్టీస్ సంబంధించింది మేడం. అదేంటి ఇక్కడ ప్లాంట్స్ మేళా అన్నారు కదా? కూడా ఉన్నాయి మేడం. వెళ్తూ ఏంటంటే మేడం, ఇప్పుడు ఈ ప్లాంట్స్ ని ఎక్కడ నాటాలి మేడం? ఒక ల్యాండ్ అనేది ఉండాలి కదా. అలాంటి ల్యాండ్స్ మన దగ్గర ఉన్నాయని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మేడం. బంగారు భూమి అనమాట. బంగారు భూమి మేడం. శ్రీగంధం ప్లాంట్స్ అలాంటి ప్రాజెక్ట్స్ కూడా చాలా వరకు మా దగ్గర ఉన్నాయి. సో మేము సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేడం. అది ప్రవీణ్ నా పేరు. ఇది ఒక్కసారి ఎవరైనా కావాలన్నా. సో మనం చూసుకోవచ్చు స్టార్టింగ్ లో అంటే ప్రాపర్టీకి సంబంధించి మొక్కలు ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి అని. टाउनशिप प्राइवेट लिमिटेड कंपनी गवर्नमेंट अप्रूव द्वारा होलसेल लैंड सेल करता HMDA एंड DTCP ऑल अप्रूव गवर्नमेंट अप्रूव्ड ऑल अप्रूव्ड के साथ यहाँ पर प्लॉट लेने से अच्छा ग्रोथ रहता. సో మొక్కలంటే ఎవరికి ఇష్టం ఉండవు కదా. మనం స్టార్టింగ్ వచ్చిన వెంటనే మనం చూసుకోవచ్చు ఇక్కడ పూల మొక్కలతోటి మంచి రంగురంగులు మనం చూడని మొక్కలు. అంటే ఇవి మనకి ఎక్కడైనా చూస్తారే మన ఇంట్లో కూడా ఉంటే బాగుండు అలాంటి మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ కలర్స్. ఇది స్టార్టింగ్లోనే. మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము ఎలాంటి మొక్కలు ఉన్నాయి ఏంటి అని. వీటిలో ఇంపార్టెంట్ మొక్కలు కూడా ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. సో కొంతమందితో మాట్లాడటానికి ప్రయత్నిద్దాము. అంటే ఈ రేంజ్ ఎలాగుంది, మనకి ₹2 నుంచి స్టార్ట్ అన్నారు కదా. సో అలాంటి మొక్కలు ఏమున్నాయని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాస్బెస్టస్ కాలనీ. ఓకే, ఏమేమి మొక్కలు తీసుకుంటున్నారు? ఈరోజు అన్ని వెరైటీగా ఇవి బల్బ్స్ అంటారు, ఇవి తీసుకున్నాను. ఇంకోటి చామంతుల్లో గ్రీన్ చామంతి మంచి కలర్ మంచిగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే ఇవి తీసుకున్నాను. ఓకే, అంటే రీజన్ అంటే కాస్ట్ ప్రైస్ ఎట్లా ఉంది మీకు? వర్తబుల్ అనిపిస్తుంది? రీజనబుల్, వెరీ రీజనబుల్. ఇక్కడ బయట నర్సరీలో ఎలా ఉందో అలానే ఉంది, ఏం ఎక్కువ లేదు. ఓకే, డైలీ మనం తీసుకునే కాడికంటే అంటే ఇక్కడ మేళా అని పెట్టారు కదా, చాలా మంది మేళా అంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అని అనుకుంటారు. ఇక్కడ ₹2 నుంచి స్టార్ట్ అని అన్నారు. నార్మల్గా ఎలాంటి మొక్కలైనా ఉంటే 2 లక్షల వరకు అయినా ఉన్నాయి అని చెప్పేసి అని అన్నారు. మీకు ఎట్లా అనిపించింది? మాకు నార్మల్ అనిపించింది, చాలా రీజనబుల్ అనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇంకా చూస్తూ ఉన్నాను. చూస్తున్నాను. థ్యాంక్ యూ. మా నర్సరీ పేరు వచ్చేసి విక్రమ్ ప్లాంట్ నర్సరీ. మేము కీసరాలో సిచ్యువేటెడ్ ఉన్నాము. అండ్ మా నర్సరీలో మీకు ఎటువంటి ప్లాంట్స్ కావాలన్నా దొరుకుతుంది. లైక్ జీరోఫైట్స్, హైడ్రోఫైట్స్ అండ్ ఇండోర్ అవుట్డోర్ సెక్యులెంట్ వెరైటీస్, సెమీ షేడ్లో పెట్టుకునే ప్లాంట్స్ అన్నీ దొరుకుతుంది మ్యామ్. ఓకే, అంటే మనకి ప్రైస్ ఎట్లా పెడుతున్నారు సార్? మనకి ఏంటంటే తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ మొక్కలు ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్ మొక్కలు ఏమైనా ఉన్నాయా? మన దగ్గర ప్రైస్ వచ్చేసి ₹50 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న హైయెస్ట్ ప్రైస్లో అయితే ₹5,000 దాకా కూడా ఉంది. ఓకే, 5,000 మొక్క చూపిస్తారా నాకు సార్? అంటే మన కలర్ఫుల్గా ఉండి ఏదో అందంగా ఉంటే దానికి వర్తబుల్ పెట్టినా, అంటే దీనికి స్పెషల్ ఏంటి? ₹5,000 అని అంటున్నారు కదా. అవును, ఇది స్పెషల్ ఎందుకంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫర్న్. ఇది వచ్చేసి మనకి హిమాలయన్ రీజన్స్లోనే దొరుకుతుంది. అది ఎక్కడ మనకు నార్మల్గా అయితే దొరకదు అండ్ చాలా లేట్ గ్రోత్ అవుతుంది దీనికి. మరి హిమాలయ దొరికేది అంటే ఇక్కడ వెదర్ క్లైమేట్కి అంటే ఉంటుందా అది? మళ్ళీ దానికి ఏమన్నా యూస్ చేయాల్సి వచ్చింది అంటే క్లైమేట్ ఇలానే ఉండాలి మనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఏమైనా ఉంటుందా? మన క్లైమేట్ వచ్చేసి మేము అవన్నీ కస్టమర్ ప్రిఫరెన్స్లో చూసుకొని మేము ఏం చేస్తామంటే ఈ ప్లాంట్స్ని అదే హిమాలయన్ రీజన్స్లో గ్రో అప్పుడే మేము ఇక్కడికి తెచ్చేస్తాము. ఇక్కడ తెచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మేము ఈ వెదర్ని అడాప్ట్ చేపిస్తాము ఆ ప్లాంట్కి. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు అడాప్ట్ అ ప్లాంట్. అంటే మనం ఒక ప్లాంట్ని వేరే దాని హ్యాబిటాట్ నుంచి ఇంకో హ్యాబిటాట్ కూడా తీసుకొని రావచ్చు. అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ అది డెఫినెట్గా అడాప్ట్ అయిపోతుంది.
దానికి మనం ఒకవేళ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక టైంలో ఆస్ట్రేలియాలో క్యాక్టస్ అనేది పెరగకపోయేది, ఒపెన్షియా అంటారు దాన్ని. ఆ ఒపెన్షియా పెరిగేది కాదు, దాన్ని వేరే చోట నుండి తెచ్చారు. అది వేరే చోట నుండి తెస్తే బయాలజికల్ ఏమంటారు బ్యారియర్స్ లేకుండా అది ఎంతగానం అంటే చాలా పెరిగిపోయింది అసలు ఒపెన్షియాకి ఆస్ట్రేలియాలో. అప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక మాత్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ మాత్ వచ్చేసి ఆ క్యాక్టస్ని పెరగకుండా చూసుకుంటుంది. మనం ఇప్పుడు వచ్చేసాము మెడిసినల్ ప్లాంట్స్ దగ్గరికి, వన్ ఆఫ్ ది నర్సరీ దీంట్లో భాగంగా. సో ప్లాంట్స్ అంటే ప్రతి ఒక్కదానికి మనకి యూస్ఫుల్, కలర్ఫుల్గా కాదు మెడిసినల్కి కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి. సార్ మీరు ఏమేమి తీసుకున్నారు? ఈ లెమన్ గ్రాసు, లావెండరు, స్టీవియా 4 టైప్స్ తీసుకున్నాము మెడిసినల్ ప్లాంట్స్. ఓకే, మెడిసినల్ ప్లాంట్స్ అనేది తీసుకున్నారా? ఇక్కడికి వచ్చింది కూడా మెడిసినల్ ప్లాంట్స్ తీసుకోవడానికైనా. సో అన్నీ మీకు కావాల్సిన అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ? కొన్ని అయితే దొరికాయి ఇప్పుడు ఉన్న ఇందులో. మళ్ళీ అవసరం అనుకుంటే వాళ్ళ దగ్గర కార్డు కూడా తీసుకున్నాను. ప్రగతి రిసార్ట్స్లో ఉంటుందంట, అక్కడికి వెళ్ళి కూడా చూద్దామని అనుకుంటున్నాను. ఏషియాటిక్ లిల్లీ అంట. మనం చూస్తే ఏదో ఆనియన్ లాగుంది కదా, ఆనియన్ని డెకరేషన్ చేసి లాగుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. ఒక్కసారి మీరు ఎవరైతే అంటే మొక్కలంటే బాగా ఇష్టమో అలాంటి వాళ్ళు ఇక్కడికి రండి. మీకు తెలియని మొక్కలు, ఇంపోర్టెడ్ మొక్కలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. మనకి అంటే ఎక్కడో టీవీలో చూసుంటాము, బట్ ఇక్కడికి వస్తే మనకి లైవ్లో చూసుకోవచ్చు. మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా మరికొన్ని నర్సరీస్ చూసేద్దాము. సో మనం లోపలికి వస్తే పూల మొక్కలు, మళ్ళీ అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ చూసాం కదా. ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి పూల కుండీలు ఇలాంటివి కూడా కాలేదు కదా. డెకరేషన్ పార్ట్ కూడా చాలామంది అంటే మనకు బయట దొరికితే అన్ని రకాలు దొరకపోవచ్చు. ఇక్కడికి వస్తే కనుక మనకి అంటే ఒక్క స్టాల్ కాదు కదా ఉంది, మనకి చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, అంటే డెకరేషన్ పర్పస్లో మనకి ఇంత కప్లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా, మనకి ఇన్స్టాలో కూడా చాలా చూసుంటారు. అండ్ మనకి ఎలాంటి ప్లాంట్కి సంబంధించిన అంటే పెద్ద కుండీలతో నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్లాంట్స్ పెట్టుకునేటప్పుడు అంటే నర్సరీ అని కాదు, ఇక్కడ మనకి నర్సరీకి వెళ్తే మనకి ప్లాంట్స్తో పాటు మనకి లిమిటెడ్ స్టాకే దొరికింది. కానీ ఈ మేళలోకి వస్తే మనకి అన్ని దొరుకుతాయి అనడానికి చూడొచ్చు. మనకి అంటే కుండీలో లోపల ఇండోర్ ప్లాంట్స్ పెట్టేటప్పుడు మనకి అంటే రాళ్ళని ఇప్పుడు మోడర్న్గా వస్తున్నాయి, అంటే మన ఇంటిని అందంగా మార్చుకోవడానికి. సో దానికి సంబంధించి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ స్టాల్లో అయితే పోర్ట్స్ మోర్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అంతేకాదు మనం ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయని చెప్పేసి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ మాన్యూర్, అంటే ఆర్గానిక్ అంటే మనకి కోకోపీట్ ఇవన్నీ కావాలి కదా, ఇవన్నీ ఆర్గానిక్ అనమాట మనకి. అంటే చాలా మంది ఇప్పుడు ప్లాంట్స్లో కూడా మనకి వాటిలో కలపాలంటే డిఫరెంట్ అంటే కెమికల్స్ అన్ని మిక్స్ చేస్తున్నారు, కెమికల్ మిక్స్ అయిపోతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్ని రకాల సీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఈచ్ ప్యాకెట్ వచ్చి జస్ట్ 20 రూపీస్ మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. వీటితో పాటు పూల మొక్కలు మీకు కావాల్సిన అన్నీ ఇక్కడ ఉన్నాయి, చాలా రీజనబుల్ కాస్ట్ అండి. జస్ట్ ఒకసారి వచ్చి చూడండి. అంతేకాదు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే గార్డెనింగ్కి సంబంధించిన టూల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మనం ఇక్కడ చూసుకోవచ్చు. అంతేకాదు మనం బ్యాక్ సైడ్ ఇక్కడ నర్సరీలో ప్లాంట్స్ చూద్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాటర్ ప్లాంట్ అంటే క్యాక్టస్, ఎడారి మొక్కలు మనం చూసుకున్నట్టు ఎంత బుజ్జిగా ఇట్లా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. మెయిన్ థింగ్ వచ్చేసి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయి. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి మొక్కలు అవైలబుల్గా ఉన్నాయో. మనం ఒక నర్సరీలోకి వచ్చి చూసాము. అంటే ఇక్కడ ఏంటంటే పూల మొక్కలు అండ్ వాటర్ ప్లాంట్, అంతేకాదు ఎడారి మొక్కలతో సహా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ నర్సరీలో అయితే. అసలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ ఇంపోర్టెడ్ ఉన్నాయా, అసలు ఈ ప్లాంట్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సో మీ నర్సరీ గురించి చెప్పండి. అంటే అన్ని రకాల మొక్కలు పెట్టడానికి రీజన్ ఏంది? అది అన్ని నర్సరీ అంటే అన్ని రకాల మొక్కలు ఉండాలి, ఒక ప్లేస్లో అందరికీ అన్ని చేరాలి. అది అయితే మాది స్పెషల్గా మేము సెక్యులెంట్స్, క్యాక్టస్, వాటర్ ప్లాంట్స్లో వర్క్ చేస్తాం. దాంతోపాటు ఈ రోజెస్ అందరు అడుగుతారు, అది కూడా ఉన్నాయి. ఆర్డినియన్స్ ఉన్నాయి, డెజర్ట్ రోజ్, ఇవన్నీ మేము ఇక్కడ అందుబాటుకి పెట్టినాము. రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి రెగ్యులర్గా తీసుకుంటారు. వాళ్ళకి అన్ని ఉన్నాయి. స్పెషల్గా ఎయిర్ ప్లాంట్స్, ఇది అంటే ఒక కొత్త ట్రెండ్ కూడా ఉంది. అది దానికి వాటర్ అవసరం ఉండదు, తక్కువ వాటర్లో ఎయిర్లోనే హ్యాంగ్ చేయవచ్చు. నేను చూపిస్తాను కావాలండి మీకు. అది చాలా డిమాండ్లో ఉంది, అందరు అడుగుతారు. సో మేము వాటర్ ప్లాంట్ విన్నాము, ల్యాండ్ అంటే మనం భూమి మీద పెట్టేది ప్లాంట్ విన్నాము, ఎయిర్ ప్లాంట్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే వాటర్తో అస్సలు సంబంధం లేదా? అస్సలు సంబంధం లేదు, నేను చూపిస్తాను ఒకటి. ఓకే సార్ చూద్దాం. ఆ ప్లాంట్ నాకు కూడా ఈగర్గా అంటే ఉంది, అది చూడాలని చెప్పేసి. ఇది అంటే ఓన్లీ ఎయిర్లో మీరు ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు. దానికి ఏం అవసరం లేదు.
దానిలో ఓన్లీ వాటరింగ్ మీరు ఆల్టర్నేట్ డేస్ ఒక స్ప్రే చేసేస్తే సరిపోతుంది. సార్ నాకు ఒక డౌట్, దీనికి సన్ అవసరం లేదా? అంటే ఇండోర్ కూడా పెట్టుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్ కంప్లీట్గా ఇండోర్ బాల్కనీస్లో ఈవెన్ ఫర్ సమ్ టైమ్ 15-20 డేస్ కంటిన్యూగా కార్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఒక కార్లో అంటే ఇలా షోపీస్ లాగా పెట్టుకుంటాం కదా, దానిలాగా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు దీన్ని. సార్ ఇక్కడ ఉన్న ప్లాంట్స్ అన్ని అంటే కస్టమర్కి చాలా డౌట్స్ ఉంటాయి, కొత్త కొత్త ప్లాంట్స్, ఎందుకంటే ఎవరు ఎప్పుడు చూడని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో వాటి గురించి అడిగితే మీరు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగానే ఉన్నాయి. అదే ఫస్ట్ ప్లాంట్ తీసుకోకముందా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మీరు కస్టమర్స్ అందరు. ఎందుకంటే మీరు ఇంత కస్టమర్ ఇక్కడ వచ్చి డబ్బులు పెట్టి అన్నీ తీసుకుపోతారు, మరి నెక్స్ట్ టైం వచ్చి అది కులిపోయింది, అది ఖరాబ్ అయింది అది చెప్పకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దాని గురించి తీసుకోండి. దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, దానిలో కూడా మీకు ఆన్లైన్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవ్రీ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంది. మీ స్టోర్ ఎక్కడ ఉంది సరే? అంటే నర్సరీ మేళా అయిపోయిన తర్వాత మీ దగ్గర రావాలనుకుంటే కస్టమర్స్ ఎక్కడికి రావచ్చు? మేము లోకల్ హైదరాబాద్లోనే, మా నర్సరీ 30 years నుంచి ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. మేము ఫలక్నుమా అని ఒక ప్లేస్ ఉంది, ఫలక్నుమా ప్యాలెస్, నియర్ బై ఫలక్నుమా ప్యాలెస్, 1.5 kilometers ఫ్రమ్ ద ఫలక్నుమా ప్యాలెస్, అక్కడ మా నర్సరీ ఉంది. మీరు కాంటాక్ట్ చేయవచ్చు మాకి. సార్ మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి ఎవరైనా కాంటాక్ట్ చేయాలనుకుంటే. కొనార్క్ నర్సరీ, ఫోన్ నెంబర్ 9948370069. ఓకే ఓకే సార్. ఈ ప్లాంట్ ఎంత ఉండొచ్చు కాస్ట్? 150 rupees. జస్ట్ 150 రూపీస్. సో అంటే ఇది ఎన్ని రోజుల కంటే మనకి తీసుకున్న వెంటనే ఇళ్ళ దగ్గర తీసుకున్నాక వాడిపోతాం అలా జరుగుతాయి కదా, ఈ ప్లాంట్కి మీరు? ఈ ప్లాంట్కి అంత ఏం అంటే చాలా హార్డీ వెరైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర కస్టమర్స్ 1 year నుంచి తీసుకుపోతున్నారు, ఇది రిపీటెడ్గా వస్తున్నారు. కాకపోతే ఒక చిన్న కంప్లైంట్ ఏమంటే కొంచెం ఫ్లవర్, ఇది ఇప్పుడు చూడండి ఇది ఫ్లవర్ వచ్చింది, దీనిలో వితౌట్ ఫ్లవర్ అంటే ఇప్పుడు ఇది మీరు సేమ్ ప్లాంట్ ఒక 10-15 days తర్వాత సేమ్ కండిషన్ అవుతుంది, ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఫ్లవరింగ్ వస్తే పోతూ ఉంటుంది. సైజ్ ఇంతే ఉంటుందా సార్? సైజ్ ఇంతనే ఉంటుంది. ఓకే, అంటే ఎప్పటికి ఇంతే ఉంటుంది? దిస్ ఇస్ ద లాస్ట్ సైజ్. దిస్ ఇస్ ద లాస్ట్ సైజ్. దిస్ ఇస్ ద లాస్ట్ సైజ్. ఈ మెగా నర్సరీ మేళాకి వస్తే మనం చూసుకోవచ్చు, అంటే నర్సరీ అంటే మనకి మొక్కలు అంటే మన ఇంటికి అందం అనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. గ్రీనరీ అని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అలానే కాదు, మనం వాటిని పెంచుకోవడానికి సరైన అంటే అన్నీ కావాల్సి వస్తుంది, కుండీలు అవన్నీ ఇక్కడ ఉంటాయండి. నర్సరీ మేళా అంటే ఓన్లీ మొక్కలు ఒక్కటే ఉండదు, కావాల్సిన ప్రతి ఒక్కటి డెకరేషన్ పర్పస్ కూడా ఇక్కడ ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి గ్రీన్ హోమ్ ఆర్గానిక్ మెన్యూర్ అని ఆల్రెడీ మీకు చూపించాను. ఒక్క నర్సరీ కాదు కదా ఇక్కడ మనకి మేళా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి, డిఫరెంట్ నర్సరీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పెడుతున్నారు కాబట్టి మీరు వచ్చి ఎక్కడైనా చూసుకోవచ్చు, మీకు ఎలాంటిది కావాలన్నా అన్నీ దొరుకుతాయి. అంతేకాదు మనకి డెకరేషన్ పర్పస్ మనకి వుడెన్తో చేసిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి ఇక్కడ స్టాల్ లాగా అరేంజ్ చేశారు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మన గ్రామ బజార్ అనే స్టాల్కి అయితే వచ్చేసాము. అంటే నర్సరీలోనే మనకి ఇది అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఏమేమి ఉంటాయి సార్ అంటే ఇప్పుడు నర్సరీ అంటే ప్లాంట్స్ ఉన్నాయి, బట్ మీరు దానికి నుండి వచ్చే వాటిని ఐటమ్స్ పెట్టారు మన గ్రామ బజార్ అని చెప్పేసి. ఏమేమి ఉంటాయి ఈ స్టాల్లో? అంటే ఇక్కడ గ్రామ్ బజార్ అంటేనమ్మ రైతులు తయారు చేసిన హెర్బల్ ఆకులతో చేసిన కషాయాలు రైతులకి ఇస్తాం. ఓకే, అందుకే ఇది ఒక టెర్రస్ గార్డెన్కే కాకుండా మనం ముఖ్యంగా తయారు చేసింది వ్యవసాయానికి. ఇప్పటిదాకా మనం 94 రకాల క్రాప్స్కి ఇచ్చాం. అంటే 94 రకాలు క్రాప్స్కి, అంటే వరి అంటే ఒక వరే, అందులో RNR వెరైటీలు అది కాకుండా మామిడి, సపోటా, దానిమ్మ, అట్లాగా దీన్ని మనం చేసిన ఆకులు ఈ కషాయాల్లో NPK ఉంది, మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయి, సూడోమోనాస్ ఉంది. సో మనం ఇంకొక ఆల్టర్నేటివ్గా లిక్విడ్ యూరియాను, నైట్రోజన్ అని కాకుండా ఇది ఆకుల రూపంలో జీరో కెమికల్గా ఇస్తున్నాం అన్నమాట. ఇవన్నీ పూర్తిగా జీరో కెమికలేనా? ఇవన్నీ జీరో కెమికల్ అమ్మ. ఇది వాడినప్పుడు మొట్టమొదటిసారి ఏ రైతుకు కూడా నేను ఎరువులు లేకుండా మానేయటం అంటే అతనికి అదొక మెంటల్ బ్లాకేడ్, అదొక అంటే అతనికి అదొక 5వ వింతో 8వ వింతో అన్నట్టు అవుతుంది కదా. ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడున్న కారణాలు మనం చూసుకున్నట్లయితే భూమి అంత సారవంతంగా కూడా లేదు, కెమికల్ లేని ఏ పంట పండట్లేదు. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం ఇది చూపించినప్పుడు వాళ్ళని సగం తగ్గించండి మొట్టమొదటిసారి అని అట్లాగా. సో మన దగ్గర ప్రతి ఫార్మర్ది మన దగ్గర డేటా ఉంటుంది. లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మన ఇది వాడిన రైతులు దగ్గర మొత్తం ఒక 50,000 బస్తాల ఎరువులు తగ్గించారమ్మా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మీకు చూపిస్తాను. ఆ మామిడి చెట్టు తీసుకోండి, అది 16 సంవత్సరాల బత్తాయి తోట.
ఆ 16 సంవత్సరాల్లో అట్లాగా అయిపోయిందని కింద అలాగొచ్చింది మన మందు వాడాక. ఓకే, 16 సంవత్సరాల్లో అట్లా అయిపోయిందని మళ్ళీ మీ ఎరువులు వాడిన తర్వాత మళ్ళీ రీయూనియన్ అయిందట్టు. రీయూనియన్ అయింది. అట్లాగే అది చూడండి, అది 35 సంవత్సరాల మామిడి మొక్క. అది అడిగి కట్ చేయడానికి ఇచ్చేశారు వాళ్ళు. మన గురించి తెలిసి దాన్ని వాడాక అలా కొత్త చిగురులన్నీ వచ్చినాయి. సూపర్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నీ మీరు వాడిన తర్వాత ఉన్న మొత్తం ఇవన్నీ పిక్చర్స్ రైతులు వాడినాయి అమ్మ. అందుకనే ప్రతి పంట దీని, ఇది టమాటో, ఓకే. మధుబాబు, ఏ ఊరు, ఇట్లా ఆ రైతుల అనుభవాలే మనం చూపిస్తాం. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని ఏంటంటే ఆర్గానిక్గా మనం పంట పండియాలంటే అంటే కెమికల్స్ అవసరం లేదు అని చెప్పేసి సార్ అయితే నిరూపించారు. మన బజార్ ఇది, గ్రామ బజార్, మన గ్రామ బజార్. ఓకే, మన ఈ పేరులో కూడా ఉంది మన గ్రామ బజార్ అని చెప్పేసి, ఆర్గానిక్ అని చెప్పేసి. ఇంకోటి అన్నిటికంటే ఏంటంటే వరిలో కలుపు రాకుండా ప్రపంచంలో మొట్టమొదటి ఆకుల కషాయం మందేనమ్మ. మనం ఈ మధ్యకాలంలో చూడొచ్చు హనీ అని చెప్పేసి చాలా మంది ఓన్ ఫార్మింగ్ పెట్టుకుంటున్నారు. హనీకి చాలా మంది నేర్చుకుంటున్నారు. కానీ ఎన్ని వచ్చినా మనకి ఒక చిన్న డౌట్, ఈ హనీ బెస్టా దానికి చాలా అంటే దాని టెస్టింగ్కి చాలా మంది యూట్యూబ్లోనే తెలుసుకుంటూ ఉంటారు. బట్ మనం నర్సరీ ఫామ్లోకి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు హనీ ఉందని చెప్పేసి చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది. అంటే ఆన్లైన్లో చూసుకుంటే దీనికి డబుల్ కాస్ట్ ఉంటుంది. బట్ ఇంత తక్కువ కాస్ట్కి ఎలా పెట్టారు, ఇది ఒరిజినల్ హనీనా కాదని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. సార్, అంటే ఇది ఇప్పుడు అరకు హనీ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ రేట్లు కూడా చూస్తుంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. నార్మల్ మన మార్కెట్లో ఏదైతే కొంటామో అలాంటి కాస్టే ఉంది. ఒరిజినల్ హనీ అంటే డబుల్ రేట్ అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది ఓన్ ఫార్మింగ్ పెట్టుకుంటున్నారు. సో వీటికి ఇది ఒరిజినల్ హనీ అనా కాదా అంటే మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. అరకులో మనకు వచ్చేసి ఒకటి ఫారెస్ట్ ఏరియా. సో ఎపికల్చర్కి ఏంటంటే మెయిన్ ఫ్లోరల్ ఇంపార్టెంట్. సో ఆ ఫ్లోరల్ వల్ల ఏంటంటే అరకులో మనకి ఆయుర్వేద గుణాలు ఉన్న మొక్కలు చాలా ఉంటాయి. సో అక్కడ మల్టీఫ్లోరల్, అక్కడ పెట్టిన మల్టీఫ్లోరల్ ప్లస్ అరకులో ఏంటంటే స్పెషల్ ఎల్లో ఫ్లవర్స్. మీకు నవంబర్ డిసెంబర్లో షూటింగ్ జరుగుతుంటాయి. ఆ ఫ్లవర్స్ అనేది మనం సపరేట్గా గ్రో చేసి వాటి మధ్యలో పెట్టిన తేనెటీగల వల్ల వచ్చిన హనీ కూడా ఉందన్నమాట. ఇది రెగ్యులర్గా దొరకదు, ఇది ఇయర్లీ వన్సే అనమాట. సో మీ హనీ కలర్ చూసినట్టయితే ఆ ఫ్లవర్ కలర్లో ఉంటుంది. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, థిక్నెస్ కూడా అన్నిటి మీద డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అలా కాకుండా అక్కడ గిరిజనుల దగ్గర దొరికే హనీ కూడా ఉంటుంది. సో నేను ఇది ఒరిజినల్ హనీనా కాదని తెలుసుకోవడానికి చాలా టెస్ట్లు ఉన్నాయి. మీరు ఒకటి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఒక్కటే చెప్పాలి అంటే హనీలో టెస్ట్లు అనేవి చాలా ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకి బ్రాండెడ్ చేసినా కానీ ఒకటేలాగా ఉంటాయి. కానీ మన హనీ ఏంటంటే వాడిన తర్వాత హెల్త్లో బెనిఫిట్స్ బాగా తెలుస్తాయి అనమాట. హనీ బెనిఫిట్ ఏంటి, మన రక్తంలోకి వెళ్ళి నరాల్లోకి వెళ్ళి మన బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది. మన దగ్గులు జలుబులు బాడీలో ఇమ్యూనిటీ పెంచడం బాగా పనిచేస్తుంది. అలాంటి క్వాలిటీ ఉన్న హనీ అనమాట. సో హనీయే కాకుండా హనీతో పాటు ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తున్నాం. అల్లం హనీ, నాటు అల్లము, తేనె, దగ్గు జలుబు కఫం యాసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి అన్నిటికీ పనిచేస్తుంది. గులాబీ రేకులు తేనె, ఇది కూడా ఎక్కడ దొరకదు. బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్కి, బాడీ కూల్ చేయడానికి, కంటికి చలవ, ఇది కూడా దొరకదు. ఇంకోటి వచ్చేసి నేరేడు పండు గింజలు తేనె, బాడీలో షుగర్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి ఏమంటారు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పనిచేస్తుంది. అండ్ ఇంకోటి నేను ఇప్పుడు అడిగినప్పుడు ఇది 500 అని చెప్పేసి అన్నారు. ఇక్కడ డ్రై నట్సే మనకి చాలా కాస్ట్ చేస్తే దీంట్లో మీరు హనీ మిక్స్ చేశారు అంటే చాలా మందికి ఒక డౌట్, ఇది నమ్మొచ్చా కాదా అని చెప్పేసి. అందులో ప్యూర్ హనీ వేసాం. ఇంకోటి ఏంటంటే మీకు షాపింగ్ మాల్స్లో దొరికేటి కిస్మిస్ ఎక్కువ ఉంటుంది. మనం కిస్మిస్ ఎక్కడ వాడలేదు, ఎందుకంటే కిస్మిస్ అనేది తక్కువ కాస్ట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వాల్నట్ ఉంది, అంజీర్ ఉంది, డ్రై ఫ్రూట్స్లో క్యాజూ నట్ ఉంది, బాదం, ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్సే. సో అందులో ఏంటంటే ఒక మంచి క్వాలిటీ ఆఫ్ హనీ వేసేసి గెస్ట్కి అందిస్తున్నాం అనమాట. సో ఏదైనా సరే మీకు మంచి హెల్త్ బాగుండాలంటే ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ హనీ మన దగ్గర ఉంది. ఏమైనా కస్టమర్స్ అప్రోచ్ అవ్వాలి అంటే మీ నెంబర్ చెప్పండి ఒకసారి. షూర్, డెఫినెట్లీ. నా నెంబర్ వచ్చేసి 9966110583. ఇది వచ్చేసి మా ఇల్లు వచ్చేసి చైతన్యపురిలో ఉంది. మీరు ఆగస్ట్ నుంచి జనవరి దాకా వస్తే నేను అరకులో ఉంటాను. మీకు రూమ్స్ కావాలన్నా కార్ ట్రావెల్స్ కావాలన్నా కానీ నేను హెల్ప్ చేస్తాను. సో అలా కూడా నేను గైడ్ చేయగలను. నమస్తే మేడం, ఏ నుంచి వచ్చారు? మేము ఇక్కడనే పక్కన ఖైరతాబాద్లోనే ఉంటాము. బెస్ట్ అనమాట నర్సరీ మేళాకి. నిన్న కూడా వచ్చాము, ఇవాళ కూడా వచ్చాము. నిన్న మా హస్బెండ్తో, ఇవాళ మమ్మీతో. ఓకే, మీ హస్బెండ్ ఏమనలేదు నా పాకెట్లో అయిపోతుంది అని చెప్పేసి? ఏమనలేదు, అన్నారు కానీ ఇప్పించారు. ఏంటి పిల్లల్లాగా ఏదో తీసుకుని ఆడుతూ ఉన్నారు అంటే ప్లాంట్స్ తీసుకోవడానికి రాలేదు?
ప్లాంట్స్ కూడా తీసుకున్నాను. నిన్న తీసుకున్నా ఒక 2000 ఇవాళ కూడా తీసుకున్నాను. అంటే కాస్ట్ ఎలా ఉంది? మీరు నిన్న తీసుకున్నారు, ఈ రోజు అకార్డింగ్ టు నర్సరీ కొంచెం ఒక 100 to 150 తక్కువనే ఉన్నాయి ఇక్కడ. కాకపోతే అన్ని వెరైటీస్ ఒక్క దగ్గర ఉన్నాయి కదా, ఇంకా మంచి అనిపిస్తుంది తీసుకోవాలని. ఇండోర్స్ ఎక్కువ ఉన్నాయి బాగా. సో మనకి ఏంటంటే ఇంట్లో అలంకరించుకుంటే డెకరేషన్ డిఫరెంట్ కూడా ఉన్నాయి. Miniatures, ఇట్లా చెట్లలో పెట్టుకునేవి మినిచర్స్ కానీ అట్లాంటివి చాలా ఉన్నాయి వెరైటీస్. మీకు మొక్కలు అంటే ఇష్టమా? చాలా, అందుకే చాలా బాగున్నాయి మమ్మీ అంటే పెంచుతారా నార్మల్గా ఇంట్లో? పెంచుతాము. అంటే గార్డెనింగ్ చేస్తారు కదా చాలా మంది, ఈ మధ్య గార్డెనింగ్ ఎక్కువ చేస్తున్నారు, హోమ్ ఫుడ్స్ అని చెప్పేసి, ఆర్గానిక్ అని చెప్పేసి. మీరు కూడా ఏమైనా చేశారా? చేసాం, కానీ బయటికి వెళ్తే ఇలాంటివి దొరకవు కదా. ఇక్కడంటే అన్ని రకాలు ఉన్నాయి, చూసుకోవచ్చు తీసుకోవచ్చు అన్నట్టు. కానీ చాలా బాగున్నాయి వెరైటీస్. నేను ఇప్పటి వరకు ఎక్కడ చూడలే ఇలాంటి వెరైటీస్. యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ నర్సరీ అంతా కవర్ చేసాను అనుకున్నా, బట్ ఇంకా మనకి చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది ఒక డెకరేషన్ పార్ట్. మన ఒక ప్లాస్టిక్ మొక్క ఉంటుంది కదా అలాగే ఉంది, కానీ ఇది రియల్ మొక్క అండి మనం చూసుకున్నట్లయితే. సో ఈ మొక్క నేమ్ వచ్చేసి వాళ్ళని కనుక్కుందాం, ఎందుకంటే మనకి చాలా తక్కువ రకాల మొక్కలు తెలుసు కాబట్టి. ఏక బిల్వము, మహాబిల్వము, మనం ఈ పేర్లు నిండా ఉంటాం కదా, ఇలాంటివన్నీ మనకి ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. మనం చూసుకోవచ్చు, మీకు ఎలాంటి మొక్కలు కావాలని ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ నర్సరీ మేళ అయితే మీరు కన్ఫామ్గా ఒక్కసారి విజిట్ చేయండి. మీకు అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి తెచ్చుకునే కంటే మనకి దగ్గరలోనే ఇక్కడ మేళ నడుస్తుంది కదా, సో ఇక్కడ వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఎలాంటి మొక్కలు ఇక్కడ పెట్టారని చెప్పేసి. అన్ని ఫ్రూట్ ప్లాంట్స్, మెడిసిన్ ప్లాంట్స్, మనకు కావాల్సిన ఇండోర్ మొక్కలు అన్నీ ఉన్నాయి. బోన్సై వెరైటీస్, ఇది ఏదంటే మన డార్ఫ్ మొక్కలు ఉన్నాయి అనమాట, హైబ్రిడ్. డిఫరెంట్ అంటే వీటిలో రెగ్యులర్గా చూడని మొక్కలు ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఆరెంజ్ వచ్చింది కొత్తగా, చైనా నుంచి తెప్పించినాము. అది డిఫరెంట్, అది ఒక 100-200 కాయలు ఉన్నాయి చెట్లకి. మీకు ఇంకోటి ఆరెంజ్ ఉంది, మీకు చూపెడతాను అక్కడ. అది కంటిన్యూ అనమాట, ఎప్పుడు కాస్తూ ఉంటుంది. సో అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ డిఫరెంట్ ఏముండదా? డిఫరెంట్ ఏముండదు, ఏంటంటే కాయలు కొంచెం తక్కువ వస్తాయి అనమాట ఇక్కడ వెదర్కి, అంతే. కానీ మన 365 days కాయలు వస్తూనే ఉంటాయి. 65 days కంటిన్యూ ఉంటుంది కాయలు. కాస్ట్ ఎలా ఉంది అంటే సార్, మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది ప్రైస్? ఇక్కడ ప్రైస్ మీకు 150 నుంచి స్టార్ట్ ఉంది. 150 నుంచి మొక్కలు ప్రైస్ అయితే ఉంది. ఇక్కడ ఎక్కడ వరకు అండ్ మీకు 3000 వరకు ఉంది ప్లాంట్, ఏజ్ బట్టి మీకు 4 years 5 years వరకు. 4 years 5 years. మొత్తం. సో మనం ఇప్పుడు చాలా వాటికి అంటే పూల మొక్కలు ఇవన్నీ చూపించాం కదా. ఇప్పుడు నేను చూపించే మొక్కలు చూస్తే వీటి కోసమే మీరు వస్తారు, అలాంటి మొక్కలు మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు చూసేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, మనకి అన్ని రకాల మొక్కలు అంటే మిక్స్డ్గా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని రకాలు కలిపి ఎల్లో, ఇట్లా పింకిష్ అండ్ వైట్ కలిపి ఉన్నాయి. సో మనం చూసుకోవచ్చు ఎంత అంటే ఒక్క చెట్టుకి thousands of ఫ్లవర్స్ ఉన్నాయి అనమాట. మనకి 100 కూడా చెప్పకొద్దు, అన్ని ఫ్లవర్స్ ఇట్లా మెరూన్ అని చెప్పేసి. దీంట్లో కూడా 2-3 కలిపి ఉన్న మొక్కలు కూడా ఉన్నాయి. అన్ని మొక్కలు ఒక లెక్క, ఈ మొక్కలు ఒక లెక్క. ఈ సీజన్లో వచ్చే ప్లాంట్స్ ఇవి మరి ముఖ్యంగా. సో వీటి కాస్ట్ ఎంత ఉంది, వీటిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాము. నమస్తే అండి, నా పేరు కిరణ్, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం. మాది స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి ఒక కుండీలో ఒక మొక్క మాత్రమే ఉంటుంది. మనం అలా రౌండ్గా బాల్ షేప్లో మనం పింక్ చేసి అది రౌండ్గా తయారు చేస్తాం. ఇందులో 2-3 రంగులు అన్నది ఏంటంటే 3 రంగులు కలిపి కాంబోస్ అని చెప్పి మల్టీ కలర్స్ కూడా చేసాం ఈ ఇయర్. అంటే కిందటిసారి మనం ఎగ్జిబిషన్స్లో వచ్చినప్పుడు కొంతమంది కస్టమర్స్ అడగడం వల్ల అది తయారు చేసాం. మన దగ్గర చిన్న మొక్క దగ్గర నుంచి పెద్ద మొక్క వరకు ఉంటుంది. చిన్న మొక్క అంటే 300 నుంచి 3000 వరకు ఉన్నది మన దగ్గర మొక్కలు. అదేవిధంగా ఇందులో చామంతులు వచ్చేటప్పటికి 25 షేడ్స్ ఉన్నాయి. అంటే సాధారణంగా ఎల్లో వైట్ అన్నదే తెలుస్తుంది, కానీ ఇంకా పర్పుల్, ఆ ఎల్లోలో షేడ్స్, రెడ్లో షేడ్స్ కింద చాలా అంటే 25 షేడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఎన్ని రకాల షేడ్స్ తీసుకొచ్చారు ఇక్కడ? 25 షేడ్స్ అండి. 25 షేడ్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఎవరికైనా బుకేలా ఇవ్వాలంటే కనుక ఆ సైజులో లైట్ వెయిట్లో ఉంటాయి. నెక్స్ట్ ఏదైనా బాల్కనీ సిట్అవుట్స్లో పెట్టుకోవాలన్నా ఆ సైజుకు సంబంధించినవి, అదే గార్డెన్లో లాన్స్లో పెట్టుకోవడానికి ఆ సైజుకి సంబంధించినవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మొక్కను పట్టుకెళ్ళిన తర్వాత వాటర్ అనేది పర్ఫెక్ట్గా వేయాలి. ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేయాలి. ఒకవేళ మనం ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ వేసినా తడిగా ఉందంటే మట్టి, ఆ రోజు వదిలేసి మరుసటి రోజు వాటర్ వేయాలి. ఇప్పుడు మన దగ్గర చామంతులు పట్టుకెళ్తున్నాయి, బడ్స్తో ఉన్నాయి, కొంచెం బ్లూమ్ వచ్చినాయి పట్టుకెళ్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ పట్టుకెళ్ళిన తర్వాత ఏదైనా ఫ్లవర్ ఫేడ్ అయిపోతే కనుక ఆ ఫేడ్ అయిపోయిన ఫ్లవర్ని తుంచేయడం వల్ల కింద ఉన్న బడ్స్ కొంచెం గ్రో అయ్యి ఫ్లవర్ వస్తుంది. దీనికి మీరు ఆల్టర్నేటివ్ వాటర్ వేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా ఫెర్టిలైజర్, ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్ మీరు వీక్లీ వన్స్ 10 days వన్స్ వేస్తే ఉన్న బడ్స్ పెటల్స్ డెవలప్ అయ్యి ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లైఫ్ స్పాన్ ఎంత వరకు ఉంటుంది ఇది? చామంతికి చావు అంటూ ఉండదండి.
ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న చామంతి మొక్క పైన ఉన్న ఫ్లవర్ అయిపోయిన తర్వాత డ్రై అవుతుంది. నెక్స్ట్ కింద నుంచి రూట్ సక్కర్స్ అని చిన్న చిన్న పిలక మొక్కలు వస్తాయి. అవి తీసుకుని మళ్ళీ వేరే చోట నాటుకుంటే, అంటే వేరే మంచి మట్టిలో నాటుకుంటే అవి నెక్స్ట్ నవంబర్ టు మార్చ్, అంటే ఫిబ్రవరితో అయిపోద్ది. ఏమైనా క్లైమేట్ చల్లగా ఉంటే కనుక మార్చ్ మిడ్ వరకు ఫ్లవరింగ్ వస్తుంది. సో మనకి ఎప్పుడు ఒక్కసారి తీసుకుంటే ఈ ప్రతి ఇయర్ మనం దాన్ని మళ్ళీ రీప్లాంటింగ్ చేసుకుంటూనే ఉండదు. కంపల్సరీ చేసుకోవాలి, చేసుకుంటేనే వస్తుంది. మీకు ఇలా బాల్లో వచ్చింది ఎలా అంటే, మనం జూన్ జూలైలో పెట్టిన మొదటి మొక్కనే మనం 2 ఇంచెస్కి 3 ఇంచెస్కి 4 ఇంచెస్కి పించింగ్ చేస్తాం, అంటే గిల్లేస్తూ ఉండడం వల్ల అది బంతి షేప్లో వస్తుంది అనమాట. మళ్ళీ ఫ్లవరింగ్ అన్నది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే దీని సర్కిల్ ఎలా ఉంటుంది అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఫ్లవరింగ్ టైం, తర్వాత ఫిబ్రవరి అయిన తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు రెస్ట్ టైం అనమాట. ఆ టైంలో ఎదుగుదల ఏముండదు, రూట్ సక్కర్స్ మాత్రమే వస్తాయి. ఆ తర్వాత జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ గ్రోత్ టైము. ఆ టైంలో ఎదుగుతుంది, నవంబర్లో బడ్స్ వస్తాయి. ఇదేంటంటే యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అనమాట. దీంట్లో ఇది రోజు 150 గ్రామ్స్ మనము పల్ప్ తీసుకుంటే క్రమం తప్పకుండా ఎవ్రీ సింగిల్ డే తీసుకుంటే కనుక క్యాన్సర్ కణాలు బాడీలో వేరే చోటకి స్ప్రెడ్ కాకుండా ఉంటాయన్నమాట. ఇది చాలా ప్రూవెన్ అయిన పండు ఇది. దీన్ని ఇంగ్లీష్లో సోర్స్ ఆఫ్ అంటారు. ఇది లక్ష్మణ ఫలం అనమాట దీని పేరు. ఇది చాలామంది క్యాన్సర్ పేషెంట్ 3rd స్టేజ్ 4th స్టేజ్లో ఉన్న వాళ్ళకి తగ్గడం జరుగుతూ ఉంటుంది. 3 నెలలు కంపల్సరీ వాడాలి. ఇది ప్రూవెన్ అన్నమాట. తర్వాత దీని ఆకులు ఉంటాయి, డ్రై లీవ్స్. ఈ డ్రై లీవ్స్ మనకి వాటర్లో కషాయంలాగా చేసుకొని రోజుకి 3 సార్లు క్రమం తప్పకుండా ఏదైనా సరే మార్నింగ్ రోజు బ్రష్ ఎట్లా చేసుకుంటామో మనం దీన్ని కూడా అలా కంపల్సరీ మారకుండా చేసుకోవాలన్నమాట. ఈ 2 తీసుకోవటం కాకుండా మీకు ఇక్కడ కాశ్మీర్ వెల్లుల్లి అని చిన్నది ఉంది. ఇది కూడా అంతే అనమాట. ఈ కాశ్మీర్ వెల్లుల్లి ఇది కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్. దీంట్లో మీకు క్యాన్సర్ని తగ్గించే గుణాలు ఉంటాయన్నమాట. ఇలిసిన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇందులో, ఎప్పుడైనా సరే దాంట్లో ఇది ఉంటుంది. సార్ అంటే ఆల్మోస్ట్ మనం ఈ చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు సోలో వైట్ గార్లిక్ అని చెప్పేసి చూసుకున్నాము. ఇది నేనైతే టీవీలోనే చూసినాను, వేరే అదర్ ఎవరో చెప్తుంటే చూసినాను. మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇవి పెంచుకోవడానికి ఇక్కడ పెరుగుతుందా ఈ క్లైమేట్కి? ఈ క్లైమేట్కి పెరుగుతుంది. మా కొంపల్లి మా ఫామ్కి వస్తే చూడండి, మొన్నే 1/2 acre పెట్టాము. చాలా ఆకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే ఈ సోలో గార్లిక్ అనేది ఇందులో ఎలిసన్ అనేది ఒక కంటెంట్ ఉంటుంది. ఎనీ గార్లిక్లో ఎలిసన్ అనే కంటెంట్ ఉంటుంది. అదే మనకి చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఆ ఎలిసన్ ఇందులో ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే మీకు ఇన్ఫ్లమేషన్, బాడీలో ఇన్ఫ్లమేషన్ అవి తగ్గటం కానీ ప్లస్ డీటాక్సిఫికేషన్ కూడా పనికొస్తుంది. సో అన్ని మీరు మెడిసినల్ ప్లాంట్స్ అయితే పెట్టినారు. మొత్తం ఏంటంటే మనం చూసుకోవచ్చు. లక్ష్మణ్ ఫలం అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. ఇక్కడ సార్ వాళ్ళు పెట్టినవన్నీ ఆల్మోస్ట్ మనకి యూజ్ అయ్యాయి అనమాట. ఎట్లా అంటే మనకి హెల్త్ పరంగా డైలీ తీసుకుంటే అలాంటి యూజ్ అయ్యాయి మాత్రం పెట్టారు సార్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ ఆవు నెయ్యి సార్, ఆవు నెయ్యి, గిర్రావు నెయ్యి, దేశీ గిర్రావు నెయ్యి A2 మిల్క్ తోటి తయారు చేసిన బిలోనా మెథడ్ అనమాట. అంటే పాతకాలంలో మనం కవ్వంతో చిలికి చేస్తాం కదా. ఎంత ఉంది సార్ ప్రైస్? ఎంత ఉంది ప్రైస్? బాటిల్ 2000 అనమాట. ఇది ఎక్కడైనా సిటీలో అంతే ఉంది. ఎందుకంటే 30 లీటర్ల పాలు తీస్తే ఒక 1/2 లీటర్ ఇది వస్తుంది అనమాట. సో అందుకని అంత కాస్ట్ ఉంటుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం అన్ని మెడిసినల్గా చెప్పాను కదా సీడ్స్, ఇవి ప్రాసెస్ ఎట్లా పెంచుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఒకసారి ఇక్కడికి వస్తే కనుక చెప్తారు. పెరుగు తోటకూర మనకి ఇక్కడ సీడ్స్ అన్ని అవైలబుల్గా ఉంటున్నాయండి. మీరు ఒకసారి నర్సరీ మేళకైతే వచ్చి చూడండి. ఈరోజు వీడియో వచ్చేసి మీకు చాలా యూస్ఫుల్, ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నర్సరీ మేళ అనేది మనకి మెడిసిన్గా యూజ్ అవుతుంది. ప్రకృతి అంటే మనకి ఆనందాన్ని, మన కళ్ళకి ఆనందాన్ని, అంతేకాదు మనకు ఆరోగ్యానికి సంబంధించిన ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి. మన ఇంటి డెకరేషన్ పార్ట్స్ అంటే సంబంధించినవి కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. మళ్ళీ మేళ అయిపోయిందంటే మీకు అన్నీ ఒక్క ప్లేస్లో దొరకడం చాలా కష్టం. ఓకేనా?